సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడా, మిమ్మల్ని చెల్లి ప్రార్థించుకున్నారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో గడపండి. ఉదయకాలం దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా ప్రేమతో మా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మంచిది. వచ్చే ఆదివారం 2వ ఆదివారం కదా. ప్రతి నెల 2వ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్కు ముందు శుక్రవారం రాత్రి, అనగా ఈరోజు రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి మనకు శుద్ధీకరణ కూటాలు ఉంటాయి. బలలో పాలుందేవారు శుద్ధీకరించుకొని బలలో పాలొందటం, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా క్షేమం. మిమ్మల్ని అందరినీ కమ్యూనియన్ సర్వీస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దానికి ముందు జరిగే శుద్ధీకరణ కూటాల్లో పాలుందండి. లైవ్ అందించబడుతుంది. తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో వర్తమానం పంచుకోమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పారు. ఏ క్రైస్తవుని జీవితంలోనైతే ఎక్కువ శ్రమలు అనుభవిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో మరెక్కువ ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు. ఏ క్రైస్తవుడైతే తన బ్రతుకులో ఎక్కువ దుఃఖం అనుభవిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్తులో నోటి నిండా నవ్వు పుట్టించే దినాలు దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహిస్తాడు. ఏ క్రైస్తవుడైతే తన బ్రతుకు దినాల్లో ఎక్కువ చేదు అనుభవిస్తాడో ఈనాటి చేదే, ఈనాటి మార రేపు మాధుర్యంగా మార్చబడుతుంది. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నాకే ఎందుకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి, నా బ్రతుకులోనే ఇంత ఎక్కువ దుఃఖం ఎందుకు కలుగుతుంది, ఎందుకో నా ఒక్కడి బ్రతుకులోనే, నా ఒక్కదాని బ్రతుకులోనే పుట్టుడు దుఃఖంతో నేను ఏడుస్తున్నా, బ్రతుకంతా ఏడిపోయినా, బ్రతుకంతా దుఃఖమేనా, బ్రతుకంతా ఈ కన్నీటి సందరమేనా అని అనుకుంటున్నావా? లేఖన మెరిగిన దైవజనునిగా నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, ఈరోజు ఎంత ఏడుస్తున్నావో రేపు అంత నవ్వే దినాలు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంత కరువు అనుభవిస్తావో రేపు అంత సమృద్ధి నిశ్చయంగా నీ కొరకు దేవుడు దాచిపెట్టించాడు. ఈనాటి కరువును చూసి కలవరపడకు. ఈనాటి కరువును చూసి ఓ కరువా, ఈనాడు నేను ఎంత కరువు అనుభవిస్తున్నానో రేపంత సమృద్ధి అనుభవించే దినాలు దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడనే విశ్వాసపు లోతులో, గుండె లోతులో నుంచి ఈ మాట మాట్లాడు. అన్నయ్య, బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఎస్. చూడండి, కీర్తనల గ్రంథం 66వ కీర్తన 12వ చరణం. అద్భుతమైన మాట. ప్రధాన గాయకుడు దావీదు అంటున్న మాట ఏంటి? నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలోనూ నేలలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దావీదు గారు అంటాడు, అయ్యా, మమ్మను సమృద్ధి గల చోటికి నువ్వు నడిపించావు, సమృద్ధి గల చోటికి నువ్వు రప్పించావు. ఎక్కడికి నడిపించాడయ్యా దేవుడు మిమ్మల్ని? సమృద్ధి గల చోటుకి. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, అక్క, తమ్ముడా,
ప్రియ అన్నా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నామం పేరిట నేడే, రాబోయే దినాల్లో నేడే, ప్రత్యేకంగా నేడే నీ బ్రతుకులో సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. దావీదు దేవుడే నీ దేవుడు కాదా? దావీదును ఏ దేవుడు సమృద్ధిలోకి నడిపించాడో అదే దేవుడు సమృద్ధిలోకి నిన్ను నన్ను నిశ్చయంగా నడిపిస్తాడు. దావీదు గారిని అడుగుదాం, అయ్యా దావీదు గారు, ఒకేసారి దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోకి తీసుకెళ్ళాడా? లేదు బాబు. మరి ఎక్కడి నుంచి దేవుడు తీసుకెళ్ళాడు? మొదట నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేశాడు. మేము నిప్పుల్లో పడ్డాం, నీళ్ళల్లో పడ్డాం. నిప్పుల్లో పడి నీళ్ళల్లో పడి అనుకున్నాం ఇక కాలి బూడిదైపోయేవరో అనుకున్నాం. నీళ్ళల్లో పడి ఇక మునిగిపోయేవరో, మనకు బ్రతుకులేదురా అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వీటి గుండా దాటింప చేసి తుదకు సమృద్ధి గల చోటికి దేవుడు మమ్మల్ని నడిపించాడు అని మాట్లాడుతున్నాడు. ఆ సమృద్ధి గల స్థలానికి తీసుకొచ్చే ముందు నరులు నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేశాడట. ప్రతి భక్తిహీనుడు లేచి నెత్తి మీద కూర్చొని తబలా కొడుతున్నారు. నెత్తి మీద నువ్వు దేవుడు నమ్ముకున్నావుడు అంటగా, మీ దేవుడు గొప్ప దేవుడు అంటగా, ఆదివారం తెల్ల చీర కట్టుకొని మందిరానికి వెళ్తారే, ఇంత పొడుగు పుస్తకం బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారే, మీ కుటుంబంలో ఎందుకు ఈ కష్టం? మీ దేవుడే గొప్ప దేవుడైతే మీకెందుకు ఈ కరువు? మీ దేవుడే గొప్ప దేవుడైతే మీ బ్రతుకులు ఎందుకు ఎట్లా అయిపోయాయి? మూలిగే నక్క మీద తాటికాయ పడిద్ది అంటారు చూసారా? కొన్నిసార్లు భక్తిహీనుల చేతికి నిన్ను అప్పగించి నరులు నీ నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా దేవుడు అనుమతిస్తాడు. కలవరపడకో. దావీదు జీవితంలో కూడా నరులు నెత్తి మీదకి ఎక్కినట్లుగా దేవుడు అనుమతించాడు. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 129వ కీర్తన, 129వ కీర్తన మొదటి 3 చరణాలు విన్నారా? 129వ కీర్తన మొదటి 3 చరణాలు నాతో కలిసి చెప్పండి. నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగుజేయుచు వచ్చిరి. అధిక బాధలు కలుగుజేయుచు వచ్చిరి. రైట్. నెక్స్ట్. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగుజేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలుగా పొడుగుగా చేసిరి. విన్నారా? 3వ వచనంలో అంటాడు, 2వ వచనంలో అంటాడు, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేస్తూ వచ్చారయ్యా. నరులు నా నెత్తి మీదకి ఎక్కి నా వీపును నాకటి సార్లుగా దున్నినట్లు దున్నేరయ్యా. దావీదు, ఈ బాధలు నీకు ఎప్పటి నుంచి వచ్చినాయి? ఈ యవ్వన కాలం నుంచయ్యా. తమ్ముడా, చెల్లి, చాలామంది జీవితంలో యవ్వన కాలం హ్యాపీగా సాగిపోద్ది. బాల్య దినాలు, యవ్వన దినాలు, ఎందుకంటే తల్లిదండ్రుల నీడలో హ్యాపీగా సాగిపోద్ది. కానీ దావీదు బ్రతికేంటో తెలుసా? యవ్వన కాలం మొదలుకొని బాధలు కాదు, అధిక బాధలు కలుగుజేయచ్చు వచ్చిరి. ఎవరు? నరులు. నెత్తి మీదకెక్కి దరువేస్తున్నారు. ప్రజల చేతికి అప్పగించబడినట్లుగా దావీదు పరిస్థితి అయిపోయింది. అయితే ఏమంటాడు తెలుసా? అయినను వారు నన్ను జయించలేకపోయిరి. తమ్ముడు, చెల్లి, మనుషులు నీ జీవితంలో నేను గురిగా చేసుకొని నిన్ను కృంగదీసే మాటలు, నిన్ను తృణీకరించే మాటలు, ఆ మాటలు విని కుమిలి కుమిలి నువ్వు ఏడ్చేటట్లుగా వెకిలి మాటలు ప్రజలు మాట్లాడుతూ నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నారా? సౌలు కూడా దావీదు మీద అలాగే ప్రయత్నం చేశాడు కదా. అధిక బాధలు కలుగు చేస్తూ వచ్చాడు సౌలు. దావీదు గెలిచాడా? సౌలు గెలిచాడా? చెప్పండి. దావీదు గెలిచాడా? సౌలు గెలిచాడా?
తమ్ముడా, నా వైపు చూడు చెల్లి, నీ ఉద్యోగ స్థలంలో నరులు నీ నెత్తి మీదకి ఎక్కారా? నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, బంధువులే రాబంధులై నీ నెత్తి మీదకి ఎక్కి నిన్ను పిక్కు తింటున్నారా? వారు జయిస్తున్నారు నన్ను అని అనుకుంటున్నావా? ఎప్పటికైనా నీవే విజేతగా నిలవబడతావు. విశ్వసించు. అధిక బాధలు, కలవరపడకో. ఆ అధిక బాధలే అధిక సమృద్ధిని అనుభవించడానికి కారణం కాబోతుంది. విశ్వసించి మాట. దావీదు నెత్తి మీదకి నరులెక్కారు, దేవుడు అనుమతించాడు. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశావు. తర్వాత ఏమంటాడు? మేము నిప్పుల్లో పడిపోయాం. నిప్పులంటే మహాశ్రమలు. తమ్ముడు, మహాశ్రమలు లాంటి నిప్పుల్లో, నీళ్ళల్లో పడిపోయారట. ఒక మాట చెప్పంటారా? గుండెల నిండా ఈ మాట రాసుకో. అగ్నిలో గుండా నడుచుకుంటూ వెళ్తావు, జ్వాలలో నిన్ను కాల్చలేవు తమ్ముడా. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు అగ్ని స్వరూపుడు. జలములలో గుండా వెళ్తావు, ఆ జలములు నిన్ను ముంచలేవు, ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు. జ్వాలలు రాకుండా దేవుడు ఆపడు. జ్వాలలో నువ్వు పడినా కాలిపోకుండా దేవుడు కాపాడుతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిజ్వాలల్లో పడకుండా దేవుడు ఆపాడా? ఆపల. అగ్నిజ్వాలల్లో పడినా కాలిపోకుండా, అద్భుతం, అగ్ని వాసన కూడా వారికి అంటకుండా దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అగ్ని లాంటి శ్రమలకు దేవుడు అప్పగిస్తాడు. తమ్ముడు, ఈ అగ్ని లాంటి శ్రమలకు నువ్వు అప్పగించబడ్డావు. ఈ అగ్ని లాంటి శ్రమలు నిన్ను కాల్చేస్తున్నాయి. ఈ అగ్ని లాంటి శ్రమలు రోజు రోజుకు నిన్ను కాల్చి బూడిద చేస్తున్నట్లుగా నీకు అనిపిస్తున్నాయి. ఎందుకు అగ్ని లాంటి శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తాడు తెలుసా? 10వ వచనం చూడండి. 66వ కీర్తన 10వ వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలము చేసి ఉన్నావు. విన్నారా? వెండిని నిర్మలము చేసిన రీతిగా మమ్మును నిర్మలము చేసి ఉన్నావు. వెండిలో పడిన మస్టు, విన్నారా? వెండిని ఆవరించిన మస్టు తొలగించేది కొలిమిలో వేసినప్పుడే కదా, మోసలో వేసినప్పుడే కదా. తమ్ముడు, ఒక సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన అనుభవాలకు దేవుడు మనల్ని నడిపించడానికే పదే కొలిమిలో వేస్తాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు, మహిమ నుండి అధిక మహిమకు. వింటున్నారా? పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు దేవుడు నీలో నుంచి ఆ అధిక పరిశుద్ధత తీసుకురావటానికి శ్రమల కొలిమిలో దేవుడు పొట్టం వేస్తాడు. అందుకని దావీదు గారు అంటాడు కదా, నీ కట్టడులు గైకొనున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. తమ్ముడా, లోకస్తులకు ఎదురయ్యే శ్రమ వాళ్ళని కాల్చి బూడిద చేస్తుందేమో, కానీ నీకెదురయ్యే శ్రమ నిన్ను కాల్చి నీలో ఉన్న మాలిన్యాన్ని బూడిద చేస్తుంది, నిన్ను బూడిద చేయదు. గుండెలో రాసుకోయి మాట. నీ కుటుంబాన్ని బూడిద చేయదు, నీ కుటుంబంలో ఉన్న మాలిన్యాన్ని కాల్చి బూడిద చేస్తుంది. నిన్ను శుద్ధ సువర్ణంగా దేవుడు మారుస్తాడు. నమ్ము, ఈనాటి శ్రమ రేపటి మహిమగా దేవుడు మారుస్తాడు. ఓ మాట చెప్పమంటారా? ఎంత కాలుస్తాడో అంత విలువైన వాడిగా నువ్వు మార్చబడతావు. ఓ మాట చెప్తాను. మొక్కజొన్న పొత్తు మార్కెట్లోకి వెళ్ళి పచ్చిది ఎంత అని అన్నామనుకోండి, 10 రూపాయలు అంటాడు. అదే మొక్కజొన్న పొత్తు నిప్పుల మీద కాల్చారనుకోండి, 20 రూపాయలు అంటాడు. చూసారా?
20 రూపాయలు అంటాడు. 10 రూపాయలది కాస్త 20 రూపాయలు అయింది. ఎందుకు? కాల్చబట్టాన్ని బట్టి. నేనంట అదే మొక్కజొన్న పొత్తులు నువ్వు ఒలిచి వేడి పెనం మీద వేసి చేసావనుకోండి, పాప్కార్న్ అంటారు కదా, పాప్కార్న్. ఈ 10 రూపాయల మొక్కజొన్న కంటే పాప్కార్న్ అయ్యేసరికి, అంటే ఇంకెక్కువ వేడి చేసేసరికి 100 రూపాయలు అయిపోయింది. అరే, కాల్చబడక మునుపు 10, కాల్చబడిన తర్వాత 20, 30, ఇంకెక్కువ కాల్చబడిన తర్వాత 100. ఎంత కాల్చబడతావో, ఎంత మండించబడతావో, ఎంత మంట నీ బ్రతుకులు ఎదురవుతుందో, మంటే భవిష్యత్తులో మహిమగా దేవుడు మారుస్తాడు. తర్వాత అంటాడు, మేము నీళ్ళల్లో పడ్డామయ్యా. నీళ్ళు అంటే అవమానాలు, నిందలు, నీలాప నిందలు. దావీదు బ్రతుకులో దావీదు పొందుకున్న అవమానం ఇంత అంతా కాదు. సౌలుకి ఏనాడు కీడు చేయాలనుకోలా, కానీ సౌలు ఏమంటా ఉంటాడు తెలుసా? ఈడు బతుకున్నాడంటే, ఒరే యోనాతానా, నీ కుర్చీ లాగేస్తాడరా నాయన, నిన్ను కుర్చీ మీదకి ఎక్కనేడరా నాయన, నీ కుర్చీ లాగేస్తాడరా నాయన. మన ఊరు భాష, నీ కుర్చీ లాగేస్తాడరా నాయన. వీడిని చంపేస్తే పోయిద్దిరా, వీడు మామూలుడా, చూడటానికి నక్క వినయం చూపిస్తున్నాడు. ముందేమో సౌలు రాజా అంటున్నాడు, తర్వాత వాడు గూడిపోటాన్ని నీకేం తెలుసు, వీడు కుయుక్తిపరుడు అని ఎన్ని మాటలు అన్నాడు దావీదు, ఎన్ని మాటలు అన్నాడు దావీదు గురించి. లేనిపోని నిందలు వచ్చాయి దావీదు మీదకి. రావటమే కాదు, కొంతమంది ఏమన్నారు తెలుసా? వీడు దేవుడు అన్నాడు, వీడి దేవుడి వలన వీడికి ఏమీ సహాయం దొరకదో. చూడండి అన్నమాట కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 2వ చరణం 3వ చరణం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అందరేమంటున్నారట? దేవుని వలన వానికి రక్షణ ఏమీ దొరకదు. వీళ్ళు చెప్పుకునే మాటలు. ఆడు దేవుడు అంటున్నాడు. ఆడిని దేవుడు రక్షించడో? దేవుడు అంటున్నాడు. వాడి దేవుడు అని కాపాడడో అని వెకిలిగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. దావీదేమంటాడు తెలుసా? 3వ వచనంలో, యెహోవా, నీవే నాకు కేడముగాను, నా అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. తమ్ముడు, జనాలు నిన్ను నిందించినప్పుడు ఆ నిందతో కూడుకున్న మాటలు విని కుమిలి ఏడవకో. ఈరోజు వాళ్ళు నన్ను నిందిస్తున్నారంటే భవిష్యత్తులో నిందలన్నీ 100లుగా దేవుడు మారుస్తాడు. ఆమేనను. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను అని అన్నాడే. నీవు కూడాను ఎవరి మధ్యలో నేను నిందించబడ్డానో వారి మధ్యలోనే నా దేవుడు నా తల ఎత్తువాడిగా ఉంటాడు. ఒక వ్యక్తి తల ఎప్పుడు దించుకుంటాడు? ఓడిపోయినప్పుడు కదా, నష్టపోయినప్పుడు కదా, అపరాధ భావంతో కుమిలిపోయేటప్పుడు కదా, నలుగురికి ముఖం చూపించుకోలేనప్పుడు కదా. దేవుడు అంటాడు, దావీదు అంటాడు, నా తల దేవుడు పైకెత్తుతాడు. తమ్ముడా, ఎక్కడ తల దించుకొని బ్రతుకుతున్నావు? చెల్లి, నా వైపు చూడమ్మా. ఎవరి మధ్యలో తలదించుకొని బ్రతుకుతున్నావు? ఒక రోజు రాబోతుంది, వారి మధ్యలోనే నీ తల నా దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. నరులు నెత్తి మీద ఎక్కటానికి దేవుడు అనుమతించాడు. నిప్పుల్లో పడేశాడు, నీళ్ళల్లో పడేశాడు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మను రప్పించి ఉన్నావు. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడినట్లుగా, శ్రమల కొలిమిలో కాల్చబడుతున్న తల్లి, నిందల మధ్యలో కుట్టుమిట్టాడుతున్న తమ్ముడా, ప్రజల అవమానకరమైన మాటలు వింటూ చావాలో బ్రతకాలో అర్థం కాక ఏడుస్తున్న చెల్లి, ఈరోజు ఏడ్పా
రేపు నువ్వు నవ్వబోతున్నావు. గుండెల నిండా ఈరోజు దుఃఖమా, రేపు నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు. ఈరోజు మారానా, రేపు మాధుర్యం రాబోతుంది. ఈరోజు చీకట, రేపు ఉదయం రాబోతుంది. ఈరోజు గాఢాంధకారపు చీకట, రేపు మధ్యాహ్నకాల తేజస్సు వలె నీ స్థితి నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి స్తోత్రం, ఈ ప్రవచనపు మాట విన్న ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చుదురుగాక. మీరు నెరవేర్చినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. శుద్ధీకరణ కోటాలు తప్పకుండా పాల్గొందండి. వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్. థ్యాంక్ యూ.